సంబంధించిన దాంట్లో ఎక్కడ స్టే లేదు సార్ మీరు రాసుకొని మాట్లాడండి. కాళేశ్వరం మీద మీరు కాళేశ్వరం అంటే అదొక్కటే కాదు సార్, మేడిగడ్డ, సుండిల్ల, మల్లన్న సాగర్ ప్రాజెక్టు, ఇట్లా దాదాపు 20 ప్రాజెక్టులు ఉన్నాయి సార్. కాళేశ్వరం అంటే 1,00,000 కోట్ల వ్యవహారం సార్. అడిగిండు రెండింటికి, అది కూడా టెక్నికల్ గా అడిగిండ్రు. వీళ్ళ దగ్గర సెటిల్మెంట్ చేసుకున్నారు. స్కామింగ్ అట్లే పోయింది, గొర్రెల స్కామింగ్ అట్లే పోయింది, అన్ని అట్లే పోయినాయి. ఈ దాని మీద 24 hours లో మేము అడిగినాము, 24 గంటలలో అడిగినాము. మరి 100 రోజులలో ఇస్తానని ఎటుపోయినాయి? మీరు ఎమ్మటే చీరి కారం పెట్టి బట్టలు కూడా తీసి ఇంకేవేవో బూతు పదాలన్నీ వాటిండ్రు కదా. కక్కిస్తాం, పేగులు ఇస్తాం, మెడలు వేసుకుంటాం. మరి ఎటుపోయినాయి ఇవన్నీ? కక్కిచ్చి ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తాం. ఇవన్నీ ఎటుపోయినాయి? ఈ మాటలన్నీ ఎటుపోయినాయి? ఇవాళ ఏది ఎక్కడ ఏడపేగులు వేసుకున్నారు? ఎవరిని చీరేసిండ్రు? ఎవరికి తొండలు ఇడిచిండ్రు? ఇవన్నీ సెటిల్మెంట్ మీ అధిష్టానం స్థాయి. ఈ రోజు నోరు తెరవట్లేరు. ఎవరు నోరు తెరుస్తలేదమ్మా? నువ్వు సబ్జెక్ట్ మాట్లాడుకుంటే మాట్లాడుతున్నావు, సబ్జెక్ట్ ఉంటే మాట్లాడుతావు. హైకోర్టు కేసు ఉంటే మాట్లాడితే నాకు అర్థం కాకుండా డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీద హైకోర్టు స్టే ఇవ్వనివ్వలేదు. మీకు విచారణ చేసే దమ్మే లేదు. చరణ్ గారు ఒక నిమిషం, చరణ్ గారు మద్దతు ఇస్తుంది కాబట్టి వాళ్ళ మద్దతు అవుతుంది కాబట్టి టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కాపాడే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ ఏమున్నది అక్కడ చరణ్ గారు ఒక నిమిషం, చరణ్ గారు ఒక నిమిషం సునీత గారు కంప్లీట్ చేయండి. చరణ్ గారు ఒక నిమిషం, చరణ్ గారు, సుమిత్ర గారు ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం. మీరు ఆగండి, చరణ్ గారు ఆగండి. చరణ్ గారు చెప్పండి. కిషన్ రెడ్డి గారు ఏం చేసిండ్రు అని చెప్పి ఇప్పుడు శరణ్ గారు నన్ను అడిగిండ్రు సార్. నిన్న కిషన్ రెడ్డి గారు పెట్టిన మీట్ ద ప్రెస్ కు మీరు కూడా వచ్చిండ్రు. ఆయన ఏం చేసిండో మీకు మీ మొత్తం విలేకరుల సమావేశంలో తెలంగాణకు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, జూబ్లీ హిల్స్ కానివ్వండి, మీ ముంగల మీ అందరు విలేకరుల ముందల అన్ని ప్రెస్ అందరి ఛానల్స్ ముందల అందరు పేపర్ల ముందల మాట్లాడారు. ఓకే మీకు తెలుసు సార్. కళ్ళు మూసుకొని వీళ్ళు గుడ్డి గంతలు కట్టుకొని తిరుగుతుంటే ఏం చేస్తారు సార్ చెప్పండి? ఎన్ని వేల కోట్లు చెప్పిండు, ఏ హెడ్ కింద ఎంత ఇస్తుండ్రో అట్లీస్ట్ నిన్నడు కూడా చెప్పారు సార్. ఆయన చెప్పండి, తెలంగాణకి ఎన్ని ఇచ్చిండ్రో చెప్పండి. సునీత గారు, ఏపీకి ఎందుకు నిధుల వరద, తెలంగాణకి ఎందుకు గుండుతుందా? సునీత గారు, ఏపీ ఎంపుని చేసింది, తెలంగాణ 8 మంది ఎంపీలకు ఇచ్చినందుక, 8 మంది ఎంపీలకు ఇచ్చినందుక, సునీత గారు 8 మంది ఎంపీలకు ఇచ్చినందుక, 8 మంది ఎంపీలకు ఇచ్చినందుక తెలంగాణకి అన్యాయము. బీజేపీ తెలంగాణకి అన్యాయం చేస్తుంది, 8 మంది ఎంపీలను గెలిపించినందుక ఏం చేసిండ్రు? ఏపీకి ఎట్లా ఇస్తారు? ఏపీ ప్రాజెక్ట్ జాతీయ హోదా మీరు ఏం చేయకుండా ప్రజలు అడుగుతున్నారు. సునీత గారు చరణ్ గారు ఒక నిమిషం. సునీత గారు చరణ్ గారు ఒక నిమిషం. ఇద్దరు కూడా ఆగండి. సుమిత్ర గారు, కేటీఆర్ను లోపలేసి అంటే నిన్న చాలా సంజయ్ గారు మాట్లాడింది విన్నారా? బయట విన్నారా? లేదు సార్, వినలేదు. ఆయన లోపలేయాలి, 3rd degree ప్రయోగించాలి, ఆ రకంగా ట్విట్టర్ టిల్లు అన్నీ కక్కుతాడని చెప్పి మాట్లాడిన మాటల్ని అదే క్రమంలో కేసీఆర్ మరి ఇన్ని జరుగుతున్నా బయటికి రాకుండా ఫామ్ హౌస్లో